స్టాఫ్ నర్సు పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులు 2-3 రోజుల్లో ఖరారు చేయనున్నారు. 2022 డిసెంబర్ 30 నాటికి 30 నోటిఫికేషన్ ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన వారికి 10 రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. దీంతో బోధనాసుపత్రులతో పాటు వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రుల్లో 7,031 మంది స్టాఫ్ నర్సులు అందుబాటులోకి రానున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సుమారు 500 మంది రెగ్యులరైజ్ కాబోతున్నారు. ఇక ఇది ఈనాడు పత్రికకు సంబంధించినటువంటి మెయిన్ పేపర్ వార్తా కథ, దానికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి మహేష్. ఇక ఎమ్మెల్యేల కోటాలో దక్కనున్న అవకాశం పరిశీలనలో చిన్నారెడ్డి, హర్కార్ వేణుగోపాల్, బలరాం నాయక్, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు కూడా. ఇక గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం. ఇక ఉప ఎన్నికలు జరగనున్న 2 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్ల అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శనివారం టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర అధిష్టానం ప్రజలతో ఎమ్మెల్యే కోటాలో పాటు గవర్నర్ కోట, ఎమ్మెల్సీల అంశంపై చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లకు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కార్ వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ల పేర్లు అధిష్టానం ప్రధానంగా పరిశీలనకు తీసుకుంది. ఇదివరకే మనం విశ్లేషణ చేసినాం. ఏమన్నామంటే ఒక బీసీ అభ్యర్థికి డెఫినెట్గా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే ఎమ్మెల్సీగా ప్రతిపాదించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధిక సంఖ్యలో బీసీలకు అవకాశం కల్పిస్తామని కానీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు పార్లమెంట్కి 2 స్థానాలు ఇస్తుంది, ఇంకా అది కూడా ప్రయత్నం చేయలేదు. ఆ దిశగా అక్కడ ఫలితాలు చూడలేదు మనం. సో బీసీలకి ప్రాధాన్యత అనేది ఎమ్మెల్సీలో ఇవ్వబోతున్నారంటే గతంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సందర్భంలో చాలా సార్లు చెప్పి ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే ప్రస్తుతం 4 సీట్లకు సంబంధించి 2 ఎమ్మెల్యే కోట, 2 గవర్నర్ కోట. సో 2 గవర్నర్ కోట, 2 ఎమ్మెల్యే కోట. సో గవర్నర్ కోటాలో రాజకీయ ప్రమేయం లేని వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిలో ప్రొఫెసర్గా కోదండరాం పేరు, అంటే రాజకీయంగా ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మరి ఏ రకంగా అక్కడ జవాబిస్తారు చూడాల్సిన అవసరం ఉంది. కానీ కోదండరాం పేరు తర్వాత ఇంకొక పేరు ఏంటంటే అమీర్ అలీ ఖాన్. అమీర్ అలీ ఖాన్ పేరు వినిపిస్తోంది. సో 2 గవర్నర్ కోటాకు సంబంధించి మనం పూర్తిగా కూడా ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులైన వ్యక్తులను మాత్రం, ఎక్స్పర్ట్స్ని మాత్రం తీసుకోవడం జరుగుతుంది. గవర్నర్ కోటాలో ఈ రాజకీయ ప్రమేయం ఉండకూడదు. ఇక 2 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటా విషయానికి వస్తే 4 పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకటి మహేష్ కుమార్ గౌడ్ బీసీగా, లేదా ఇక్కడ అద్దంకి దయాకర్ కింద మొదటి నుంచి న్యూట్రల్గానే ఉంది. అద్దంకి దయాకర్ పేరు డెఫినెట్గా ఉండదవుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరో విషయానికి వస్తే కనుక మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ లేదా ఇంకో వ్యక్తిని తీసుకొని మంత్రివర్గాలకు అవకాశం ఇస్తారా, మరొక పేరు చిన్నారెడ్డి పేరు. సో అన్ని పేర్లు ప్రస్థానానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ అయి ఉంటే కనుక మహేష్ కుమార్ గౌడ్ డెఫినెట్గా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి బీసీలో ఉంచిన వ్యక్తి చాలా సీనియర్, దట్టు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి. లేని పక్షంలో ఇక్కడ మైనార్టీ లేదా చిన్నారెడ్డికి ఇక్కడ స్థానిక సంస్థల నుంచి మహబూబ్ నగర్ ఇప్పటికీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సంబంధించిన స్థానం అక్కడ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉప ఎన్నికలు వస్తే కనుక అక్కడ చిన్నారెడ్డిని ప్రతిపాదించే అవకాశం, చిన్నారెడ్డికి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం నుంచి గెలిపించుకునే అవకాశం ఉన్నది. ఇక మిగిలిందల్లా మైనార్టీకి సంబంధించి ఒకవేళ మైనార్టీలకు కనుక మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అని కనుక అనుకుంటే అక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ, షబీర్ అలీ కానీ అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఓడిపోయిన వ్యక్తులకి ఇప్పట్లో పదవులు ఉండకపోవచ్చు అనే ఒక వార్త ప్రచారంలో అంటే ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఇక్కడ మైనార్టీలను ఎమ్మెల్యే కోటా నుంచి మనం డిలీట్ చేయవచ్చు అనే రకంగా అనిపిస్తుంది. మరి ఒకవేళ అవకాశం ఇస్తారా, ఎందుకంటే మంత్రివర్గాలు తీసుకోవాలి కాబట్టి ఒక సీనియర్ నాయకుడు కావాల్సిందే. సో ఆ సీనియర్ నాయకుల అంశాల్లో ఫిరోజ్ ఖాన్ని కానీ, లేకుంటే షబీర్ అలీని కానీ, లేకపోతే అజారుద్దీన్ కానీ, ముగ్గురులో ఎవరినో ఒకరు తీసుకునే అవకాశం లేకపోలేదు. కానీ మరి ఆ నిర్ణయం తీసుకున్నారు కదా, మరి ఈ ఒక్క విషయంలో ఆ నిర్ణయాన్ని బ్రేక్ చేస్తారని చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నారని పూర్తిగా అమలు చేసిన దాఖలాలు ఏడలేవు, డెఫినెట్గా బ్రేక్ చేయొచ్చు. సో ఆ సందర్భంలో మైనార్టీలో కూడా అవకాశం తీసుకుంటే కనుక మైనార్టీలు అద్దంకి దయాకర్ పేరు డెఫినెట్గా 2 స్థానాలకు కైవసం చేసిన అవకాశం ఉన్నది. లేని పక్షంలో ఒక బీసీ, ఆ తర్వాత అద్దంకి. కొత్తగా తెర మీదకి వచ్చిన పేరులో చూస్తే కనుక హర్కార్ వేణుగోపాల్, ప్రోటోకాల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ హర్కార్ వేణుగోపాల్ పేరు వినిపిస్తోంది. కానీ ఆయన సామాజిక వర్గం చూస్తే కనుక బ్రాహ్మణ్, అంటే ఓసీ సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఆయన. సో ఎమ్మెల్యే కోటా కింద అవకాశం ఇస్తారా, లేకపోతే ఆల్రెడీ
ఏఐసిసి నుంచి మంచి పరిచయాలు ఏఐసిసి లెవెల్లో చాలా వరకు ఆయనకి పరిచయాలు ఉన్నాయి. ఏఐసిసి లెవెల్ ఆయన అంత అవసరమైన సోనియా గాంధీని కూడా నేరుగా వెళ్ళి కలిసి వచ్చేటువంటి ఆ పవర్ ఆయనకు ఉంది. ప్రోటోకాల్ చైర్మన్ కావచ్చు, లేకపోతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుడు కావచ్చు. సో అటువంటి విషయాల్లో హర్కార్ వేణుగోపాల్కి అవకాశం ఉంది కాబట్టి హర్కార్ వేణుగోపాల్ని ఆయన్ని ప్రభుత్వ సలహాదారిగా ప్రభుత్వ పోస్టులోకి భర్తీ చేసే అవకాశం ఉన్నది. ఇక మరో 2 పేర్లు బలరాం నాయక్, పటేల్ రమేష్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో బలరాం నాయక్కి ఎంపీగా ప్రతిపాదించే అవకాశం ఉన్నది. ఇక పటేల్ రమేష్ రెడ్డికి ఇప్పటికే మొన్న ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఎంపీ ఎలక్షన్స్లో డెఫినెట్గా నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డికి అవకాశం కల్పించేటువంటి విషయాలు ఎక్కువ శాతం కనిపిస్తున్న నేపథ్యంలో ఇక పటేల్ రమేష్ రెడ్డి, బలరాం నాయక అంటే వీరిద్దరు ఎంపీగా, హర్కార్ వేణుగోపాల్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉండే అవకాశం ఉంది. ఇక చిన్నారెడ్డికి స్థానిక సంస్థల విషయంలో ఇక మిగిలిందల్లా అద్దంకి మహేష్ కుమార్ గౌడ్. సో మహేష్ కుమార్ గౌడ్ కనుక బీసీ నుంచి ఆ రకంగా ఒక పీసీ అధ్యక్షుడిగా రేస్లో ఉన్నారు. పీసీ అధ్యక్షుడిగా అయ్యేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కాబట్టి బీసీ అభ్యర్థికి పీసీసీ అన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ కాకుండా పీసీసీ ఇచ్చి ఇక్కడ ఆ స్థానంలో మైనార్టీని తీసుకొని ప్రభుత్వంలోకి ఒక మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండగా ఆలోచన దిశగా కూడా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ధారణకు వచ్చింది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు కల్లా ప్రకటన చేసే అవకాశం, ఎందుకంటే ఈరోజు సుమారుగా 15వ తేదీ, ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉన్నది. 16, 17 తేదీ, ఇక 18 రోజు చివరి నామినేషన్కి లాస్ట్ డేట్. సో ఈ రోజు ప్రకటన చేస్తే మంగళవారం రేపు నామినేషన్ ఉండకపోవచ్చు, 17వ తేదీన నామినేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. బుధవారం రోజు నామినేషన్స్ వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక నామినేషన్ వేస్తుందంటే ఇక బలాల రూపంలో చూస్తే ఇద్దరు ఎవరు పేరు ప్రకటన చేస్తారో వాళ్ళు ఫైనలైజ్గా ఎలక్షన్స్ కానీ ఎటువంటి ఉండకపోవచ్చు, యునానిమస్గా వాళ్ళు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మరి ఎటువంటి కీలక ప్రకటన ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక సంక్రాంతికి పల్లెటూరు పండుగ వేళ ఊరెళ్ళిన పట్నం వాసులు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సందడి. హైదరాబాద్లో బోసిపోయిన రోడ్లు. రాష్ట్రం నలుమూలల నుంచి 6,260